ఇంటికి తాళం ఇంటి ముంగట ప్రియురాలు ప్రియురాలోడిల పసిబిడ్డే ఏంది కథ అంటారా? ప్రేమించినోడు మోసం చేసిండని ప్రియునింటి ముంగట న్యాయ పోరాటానికి దిగింది ఇట్లా గిషెల్లే. ప్రేమిస్తే చెయ్యి పట్టాలి, లవ్ ఆడితే లగ్గం చేసుకోవాలి, కానీ మైనే ప్యార్కి అని మాయమాటలు చెప్పి ఓ బిడ్డకు తల్లిని వేసి పత్తకు లేకుండా పోయిండు ప్రేమించినోడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట ఊరుల్లా నీలిమానే గిషెల్లది. ఇదే ఊళ్ళుండే సాయిరాజ్ అనేటోడు లవ్ ఎత్తున్నా లగ్గం చేసుకుంటా అని వెనకబడితే నమ్మి దగ్గరైందట. ఏడాది తిరిగేటళ్లకు ఓ బిడ్డకు సుతం తల్లయింది. గంతే, ఇగో ఇది కథ. ఇట్లా నేను సాయిరాజు నేను లవ్ చేసుకున్నాం. మాది ముదుగుంట గ్రామం. ఇట్లా ప్రెగ్నెన్సీ అయింది, బాబు పుట్టిండు. పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఫోన్కు రెస్పాండ్ కావట్లేదు. వీళ్ళ ఇంటికి వచ్చినాం, వీళ్ళు ఇంటికా నుండి తాళం వేసుకొని పోయిండ్రు. వాళ్ళు వచ్చేదాకా ఇక్కడనే నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అట్లా అయ్యేటాలకు మౌన పోరాటం సినిమాల యమున లెక్క న్యాయ పోరాటానికి దిగింది గిషెల్లే. న్యాయం జరిగేదాకా ఇల్లిడిచి పోయేదే లేదని చెప్తున్నది. ప్రియుడు సాయిరాజ్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఏఆర్ కానిస్టేబుల్ గా కొలువు చేస్తున్నాడట. అంటే శకునం చెప్పి బల్లి కుడిదిల పడ్డట్టు బాధ్యత గల కొలువులా గిసొంటి బద్మాష్ పని చేసిండు అన్నట్టు. లవ్ ఎత్తున్నప్పుడు కొలువు లేదట. కొలువు రాగానే లోపటున్న కమలహాసన్ ను బయటికి తీసిండు. అట్లిప్పుడు గీషెళ్లకు అన్యాయం చేస్తున్నాడు. మరి ఈ ప్రేమ కథకు ముగింపేంటిదో పోలీస్ పెద్దలు ఎసొంటి న్యాయం చేస్తారో చూడాలిగా.